హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. వేసవి తాపాన్ని తగ్గించి ఎముకల పటుత్వాన్ని పెంచే, శరీరాన్ని దృఢపరిచే 2 రకాల రాగి జావలను ఏ విధంగా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసుకొని అందులో ఈ గ్లాస్ తోటి 1.5 గ్లాస్ చొప్పున వాటర్ని తీసుకున్నాను. ఈ వాటర్ అనేది మరిగేలోపు వేరొక గిన్నెలో ఒక 2 స్పూన్లు నిండుగా రాగి పిండిని తీసుకుంటున్నాము. ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని ఎక్కడ ఉండలు లేకుండా ఈ పిండిని బాగా కలుపుకోవాలి. ఈ పిండిని ఇలా కలుపుకొని పక్కన పెట్టుకుందాము ఈ రాగి పిండిని. ఇప్పుడు మనకి ఆల్రెడీ స్టవ్ మీద వాటర్ అనేవి మరుగుతూ ఉన్నాయి కదా, మనం రెడీ చేసుకున్న రాగి మిశ్రమాన్ని దీనిలో యాడ్ చేసుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఈ విధంగా కలుపుకోవాలండి. ఇది కొంచెం సేపటికి ఈ విధంగా చిక్కపడుతుంది. ఇలా ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు వీటిని గిన్నెలోకి తీసుకున్నాము. ఇక్కడ నేను 2 రకాల జావలు అని చెప్పాను కదా, అందుకని 2 గిన్నెల్లోకి అయితే దీన్ని తీసుకుంటున్నాను. ఇది చల్లారాక ఇంకొంచెం చిక్కపడుతుంది కాబట్టి ఈ విధంగా ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు వేడిగా ఉన్నప్పుడే ఒక గిన్నెలోకి కొంచెం బెల్లాన్ని వేసుకుంటున్నాను. అలాగే కాచుకున్న పాలను కూడా యాడ్ చేసి బాగా కలుపుకుంటున్నాను. మీరు కావాలంటే దీంట్లో కొంచెం ఇలాచీ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఇలా రెడీ చేసుకుంటే మనకి రాగి మాల్ట్ అనేది రెడీ అయిపోతుంది. ఇక వేరొక గిన్నెలో తీసుకున్న దాంట్లోకి పూర్తిగా చల్లారనివ్వాలి. ఇది ఈ విధంగా రాగి జావ అనేది కంప్లీట్గా చల్లారిన తర్వాత ఇందులో కొంచెం సాల్ట్ అలాగే కొంచెం మజ్జిగను కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుంటే మనకి 2వ రకం రాగి జావ కూడా రెడీ అయిపోతుంది. అంతే అండి. ఇప్పుడు వీటిని మనం గ్లాస్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాము. బెల్లము పాలు కలిపిన రాగి మాల్ట్ని ముందుగా గ్లాస్లోకి అయితే తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో కొంచెం జీడిపప్పు, పిస్తాను కూడా యాడ్ చేశానండి. ఇప్పుడు మజ్జిగ, సాల్ట్ కలిపిన రాగి జావని వేరొక గ్లాస్లోకి అయితే తీసుకొని పైన ఆనియన్ ముక్కలను కూడా యాడ్ చేసుకుంటున్నాను. అంతే అండి, చాలా సింపుల్గా మనం ఈ వేసవి కాలంలో 2 రకాల రాగి జావల్ని రెడీ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.